చెప్పులు లేకుండా స్కూలుకి నడిచిన నాన్న. ఒక చిన్న మట్టి గ్రామంలో సూర్యుడు తొందరగా ఉదయించే చోట సాదాసీదా జీవితం సాగేది. ఆ గ్రామంలో రాఘవ్ అనే పేద కూలీ ఉండేవాడు. అతను కట్టడాల వద్ద ఇటుకలు మోసుకుంటూ రోజంతా కష్టపడేవాడు. అతని బట్టలు పాతవి, చేతులు కఠినంగా మారాయి, కాళ్ళు ఎప్పుడూ చెప్పులు లేకుండానే ఉండేవి. కాని అతని జీవితంలో ఒక గొప్ప సంపద ఉంది. అతని చిన్న కుమారుడు అర్జున్. అర్జున్కు పెద్ద కలలుండేవి. నాకు టీచర్ అవ్వాలి నాన్నా అని చెప్పేవాడు. గ్రామ పాఠశాల 5 కిలోమీటర్లు దూరంలో ఉండేది. ప్రతిరోజు ఉదయం రాఘవ్ తన కుమారుణ్ణి స్కూలుకి తీసుకెళ్లి తరువాత పనికి వెళ్ళేవాడు. ఆ దారి చాలా కష్టం. పదునైన రాళ్ళు, వేడి ఇసుక, ముళ్లతో నిండి ఉండేది. వేసవిలో భూమి కాలినట్టుగా ఉండేది. వర్షాకాలంలో దారి మట్టిగా, జారుగా మారేది. ఒకరోజు అర్జున్ అడిగాడు, నాన్నా, మీరు చెప్పులెందుకు వేసుకోరు? రాఘవ్ నవ్వుతూ అన్నాడు, నాకు అలవాటే బాబూ, నా కాళ్ళు బలంగా ఉన్నాయి. కాని నిజం వేరే. రాఘవ్ దగ్గర ఒక జత చెప్పులు కొనడానికి మాత్రమే డబ్బుండేది. అతను అవి తన కుమారుడికే కొనిచ్చాడు. సాయంత్రం పని ముగిసేసరికి అతని కాళ్ళు ఉబ్బేవి, గాయాలు పడేవి, కొన్నిసార్లు రక్తం కూడా వచ్చేది. కాని అతను ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఒకరోజు వారు ఇంటికి వస్తుండగా భారీ వర్షం కురిసింది. మట్టిదారి జారిపోయింది. అర్జున్ జారిపడపోయాడు. రాఘవ్ వెంటనే అతన్ని భుజాలమీద ఎత్తుకుని చల్లని మట్టిలో చెప్పులు లేకుండా నడిచాడు. కాలం గడిచింది. అర్జున్ బాగా చదివాడు. తన నాన్న వేసిన ప్రతి అడుగును మనసులో దాచుకున్నాడు. ఒకరోజు అర్జున్ అదే గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇక పేద పిల్లవాడు కాదు, ఒక స్కూల్ టీచర్గా. తన మొదటి జీతంతో బలమైన, సౌకర్యమైన ఒక జత చెప్పులు కొన్నాడు. అవి నాన్న ముందు పెట్టి కంటతడి పెట్టుకుని అన్నాడు, నాన్న, ఇవి చెప్పులు మాత్రమే కాదు, మీరు నా కోసం వేసిన ప్రతి అడుగుకి నా గౌరవం. రాఘవ్ నవ్వాడు. చెప్పులు చూసి కాదు, తన కుమారుడు ప్రకాశవంతమైన భవిష్యత్తులోకి నడిచినందుకు. నీతి: తల్లిదండ్రుల ప్రేమకు హద్దులుండవు. వారి త్యాగమే పిల్లల కలలకు బలమైన పునాది. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.